Hello students, in this video I will explain about hexadecimal multiplication. It means the multiplication of hexadecimal numbers. Okay, let us take two hexadecimal numbers. Hexadecimal numbers means each digit should lie between 0 to 9 and A to F. Okay, so 0 to 9 A to F లో ఈ యొక్క మనం తీసుకున్నటువంటి నంబర్స్ లో డిజిట్స్ అనేవి ఈచ్ డిజిట్ అనేవి ఈ రేంజ్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను 2A. ఓకే, ఐ వాంట్ టు మల్టిప్లై విత్ C9 విత్ బేస్ 16. ఓకే, ఇది ఒక హెక్సాడెసిమల్ నంబర్, ఇది ఇంకొక హెక్సాడెసిమల్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ రీరైట్ చేద్దాం 2A ఇంటూ C9. ఓకే, సేమ్ మనం డెసిమల్ మల్టిప్లికేషన్ ఆక్టల్ మల్టిప్లికేషన్ ఎలా చేసామో అదే ప్రొసీజర్లో చేస్తాము. సో 9 ఇంటూ ఏ, 9 ఇంటూ ఏ అంటే ఎంతండి? ఏ మీన్స్ 10, B is 11, C 12, D 13, E 14, F 15. ఓకే, హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ వాల్యూస్. సో ఏ అంటే 10 కాబట్టి 9 ఇంటూ 10 అంటే 90 వస్తుంది. 90 అనేది హెక్సాడెసిమల్ డిజిట్ కాదు కదా, కాబట్టి ఇప్పుడు మనం ఈ 90ని హెక్సాడెసిమల్ డిజిట్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి అంటే ఈ యొక్క 16 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందో చూడాలి. ఓకే, 16 5s are 80. ఓకే, 5 6 are 30, 80 అవుతుంది. సో 80 రిమైనింగ్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 90లో 80 సబ్ట్రాక్ట్ అయితే వచ్చేది 10 వస్తుంది. 10 అంటే 10 అని రాయకూడదు, వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ ఏ. ఓకే, ఏతో రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది ఇక్కడ మనకు వచ్చేటువంటి పార్షియల్ ప్రోడక్ట్ వాల్యూ అవుతుంది. అలాగే 5 అనేది క్యారీ అవుతుంది, అంటే నెక్స్ట్ డిజిట్ తో మల్టిప్లై చేసినప్పుడు ఈ యొక్క క్యారీని కూడా యాడ్ చేసుకొని మనం ఈక్వలెంట్ పార్షియల్ ప్రోడక్ట్ వాల్యూ రాస్తాము. ఇప్పుడు 9 2s are 18. 18 ప్లస్ సి అంటే ఎంత? 12. కాబట్టి ఈ రెండు యాడప్ చేయండి. సో 0 1 30 అవుతుంది. 30 అంటే అగైన్ ఇది కూడా మనకి హెక్సాడెసిమల్ డిజిట్ కాదు, డిజిట్ అంటే సింగిల్ గా ఉండాలి, కానీ ఇక్కడ 30 వచ్చింది కాబట్టి మళ్ళా దీన్ని 30ని కన్వర్ట్ చేయాలి. సో ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే ఓన్లీ 1 టైం మాత్రమే వెళుతుంది. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ వాల్యూ? 14 వస్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి 32 అయింది. సో గ్రేటర్ దాన్ 30 కాబట్టి ఓన్లీ సింగిల్ టైం మాత్రమే పాసిబుల్ అవుతుంది మనకి. సో ఇక్కడ రిమైనింగ్ డిఫరెన్స్ వచ్చేసి 14 వస్తుంది. 14 అనే దానికి డైరెక్ట్ గా రాయకూడదు. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వాల్యూ? ఈ అనమాట. సో లెటర్ వచ్చేసి ఈ కాబట్టి ఇక్కడ మనం ఈ అనేటువంటి ఆల్ఫాబెటిక్ లెటర్ యూజ్ చేయాలి, హెక్సాడెసిమల్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి 1 అనేది క్యారీ కాబట్టి 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక నెక్స్ట్ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 1ని క్యారీగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ డిజిట్ తో మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ తో మనం మరలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు మనం సితో మల్టిప్లై చేయాలి. సితో మల్టిప్లై చేయాలి అంటే సి వాల్యూ ఎంత అండి? 12. ఓకే, 12 ఇంటూ ఏ అంటే ఎంత? 10. కాబట్టి ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఓకే, సో 120లో మరలా సేమ్, అంటే ఇది కూడా హెక్సాడెసిమల్ డిజిట్ కాదు కాబట్టి ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందో చూద్దాము. 120లో మనకి ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుంది? 16 8 తీసుకోండి. 8 6 are 48. 8 1s are 8 ప్లస్ 2 4 అంటే 128 వచ్చింది. సో 8 టైమ్స్ తీసుకోవడానికి లేదు కాబట్టి మనం 7 టైమ్స్ తీసుకోవచ్చు. సో 16 ఇంటూ 7 తీసుకున్నాను. సో 16 ఇంటూ 7 అంటే 7 6 are 42, 7 1 కాదు 11 వచ్చింది. ఓకే, 112 అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? 8 వచ్చేసింది. 8 అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం సిని ఏని మల్టిప్లై చేసిన తర్వాత పార్షియల్ ప్రోడక్ట్ రాసేటప్పుడు 1 డిజిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 8 అనేది వస్తుంది. దిస్ ఈస్ ది డిఫరెన్స్ వాల్యూ. ఇక్కడ మనం ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేస్తాం? 7 టైమ్స్ కాబట్టి 7 అనేది క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిని మళ్ళా 2తో మల్టిప్లై చేయాలి. సిని 2తో మల్టిప్లై చేస్తే సి అంటే 12. 12 2s are 24. ఓకే, 24 ప్లస్ 7 అవుతుంది అంటే 31. ఓకే, 31 అనేది కూడా హెక్సాడెసిమల్ డిజిట్ కాదు కాబట్టి 31 మైనస్ 16 ఇంటూ 1. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి?
15 వస్తుంది. డిఫరెన్స్ వచ్చేసి 31 16 పోతే 15. 15కి ఈక్వలెంట్ వాల్యూ ఏంటి? ఎఫ్. కాబట్టి ఎఫ్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 1 అనేది క్యారీ ఇక్కడ నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఆ 1 క్యారీని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాము. సో 2 డిజిట్స్ తో మనం పార్షియల్ ప్రొడక్ట్స్ ఫైండ్ అవుట్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ యాడ్ దీస్ టు పార్షియల్ ప్రొడక్ట్స్. పార్షియల్ ప్రొడక్ట్స్ యాడ్ చేసేటప్పుడు సేమ్ ప్రొసీజర్ మరలా రిపీట్ అవుతుంది. అంటే సమ్ గానీ హెక్సాడెసిమల్ డిజిట్ కాకపోతే అప్పుడు అగైన్ హౌ మెనీ హెక్సా అంటే హెక్సా వాల్యూస్ ఎన్ని ఉన్నాయో 16 ఎన్ని ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేసి డిఫరెన్స్ వాల్యూ తీసుకుంటే దట్ ఈస్ అవర్ ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏ తీసుకోండి, ఏ అనేది ఇక్కడ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ గా. ఏ అనేది హెక్సాడెసిమల్ డిజిటే కదా, కాబట్టి ఏని డైరెక్ట్ గా తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఈ 8 ఈ అంటే ఎంత 14 అంటే 14 ప్లస్ 8 అంటే 22 వస్తుంది. 22 అనేది హెక్సాడెసిమల్ డిజిటా కాదు, కాబట్టి దీనిలో 22లో మరలా ఎన్ని 16s ఉన్నాయో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 16 ఇంటూ ఓన్లీ 1 టైం మాత్రం సబ్ట్రాక్ట్ అవుతుంది, కాబట్టి రిమైనింగ్ వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. ఓకే, కాబట్టి 6 అనేది ఇక్కడ మనకి వాల్యూ ఎడిషన్ లో సమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ సమ్ రాసేసాను. 1 అనేది క్యారీ కాబట్టి ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ ఎఫ్. ఎఫ్ అంటే 15, 16 ప్లస్ 17. 17 కూడా మనకి హెక్సాడెసిమల్ కాదు కాబట్టి 17లో మరలా ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందో చూడాలి. సో 1. దిస్ ఇస్ ద డిఫరెన్స్. 1 విత్ క్యారీ 1. కాబట్టి 1 అనేది ఇక్కడ సమ్ వచ్చింది. 1 క్యారీ కాబట్టి ఇక్కడ 1 యాడ్ అవుతుంది. సో ఇప్పుడు 1 ప్లస్ 1 అనేది 2 వేసేసాను. ఇప్పుడు మరలా చెక్ చేసుకోండి ఒకసారి. ఈ వచ్చినటువంటి రిజల్టెంట్ లో కూడా మనకి ప్రతి డిజిట్ వచ్చేసి 0 to 9 కి A to F మధ్యలో ఉండాలి. సో అన్ని ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది బేస్ 16. ఓకే, అలాగే ఇవి తీసుకున్నటువంటి నంబర్స్ ఏమంటారు అంటే ఇంటీజర్ నంబర్స్ అంటారు. ఓకే, ఇంటీజర్ అంటే దెర్ ఇస్ నో ఫ్రాక్షనల్ పార్ట్, అంటే డెసిమల్ పాయింట్ లేదు. ఓకే, ఫ్రాక్షనల్ పార్ట్ లేదు. సో అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్లోటింగ్ నంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, 2a 5.2 లేదా 4 తీసుకుందాము. ఓకే, 2a 5.4 విత్ బేస్ 16 is multiplying with c 9.3 విత్ బేస్ 16 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ ప్రాబ్లం కొంచెం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఇక మిగతావన్నీ ఎంత డిఫికల్టీ అయినా సరే మీరు చేయగలుగుతారు. అందుకనే కొంచెం పెద్ద నెంబరే తీసుకున్నాను. 2a 5.4 దిస్ ఇస్ మై ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ వచ్చేసి c 9.3 తీసుకున్నాను. అగైన్ సేమ్ ప్రాసెస్, మల్టిప్లికేషనే కదండి. సో మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3తో చేస్తాను. 3 4s are 12. 12 అనేది ఏంటి మనకి? ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ డిజిట్. ఎందుకు అంటే ఏ మళ్ళీ 10, బి 11, సి 12, డి 13, ఈ 14, ఎఫ్ 15. సో సైడ్ ఎప్పుడు ఇలా రాసి పెట్టుకుంటే ఈజీ. 12 కదా, 12 అంటే ఏంటి? సి. సి కాబట్టి ఇది హెక్సాడెసిమల్ డిజిటే కదా, అయితే 12కి బదులుగా ఇక్కడ సి అని రాస్తే చాలు. అలాగే 3 5s are 15. 15కి బదులుగా ఏం రాయాలి? ఎఫ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ ఏ అంటే ఏ అంటే 10, 30 అవుతుంది. 30 అనేది హెక్సాడెసిమల్ డిజిట్ కాదు, కాబట్టి 30లో ఎన్ని 16s ఉన్నాయి చూడాలి. సో 1 టైం మాత్రమే. ఎన్ని 16s అంటే అర్థం ఎన్ని అంటే ఎన్నిసార్లు మనం సబ్ట్రాక్ట్ చేస్తే అంటే దీనిలో ఎన్ని 16s ఉన్నాయి అంటే ఇక్కడ హౌ మెనీ టైమ్స్ 16 ఈజ్ సబ్ట్రాక్టింగ్ ఇన్ దిస్ 30 అని అర్థం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేసి 14 వస్తుంది. 14 అంటే ఈక్వల్ అంటే ఈ అని, కాబట్టి ఈ తీసుకున్నాను. దెర్ఫోర్ ఈ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ 1 అనేది క్యారీ ఇక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కడ ఫార్వర్డ్ అవుతుంది అంటే ఇక్కడ ఏ నుండి కదా మల్టిప్లై చేస్తే, కాబట్టి 1 ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ 3 2s are 6 ప్లస్ 1 7. 7 అనేది హెక్సాడెసిమల్ డిజిటే కదా, కాబట్టి 7 డైరెక్ట్ గా వేసేయచ్చు. నెక్స్ట్ 9తో చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఈ క్యారీ కూడా రిమూవ్ చేశాను. 9 4s are 36. 36 అనేది హెక్సాడెసిమల్ కాదు కదా, కాబట్టి 36లో ఎన్ని 16s ఉన్నాయో చూడాలి. అంటే 2 టైమ్స్ 2 16s ఉన్నట్లు 36లో, కాబట్టి వాట్ ఈస్ ద రిమైండర్? 4 వచ్చేసి రిమైండర్ అంటే డిఫరెన్స్ వాల్యూ వచ్చేసి డిఫరెన్స్ 4 వస్తుంది అనమాట. కాబట్టి 4 అనేది ఇక్కడ వేసాను. దిస్ ఈజ్ మై పార్షియల్ ప్రోడక్ట్. 2 అనేది క్యారీ కాబట్టి ఇక్కడ 2 అంటే నేను C4 కదండి, నేను 9 4 కదా మల్టిప్లై చేసింది, కాబట్టి ఇక్కడ నేను 2 అనేది వేస్తున్నాను. నెక్స్ట్ 9 5s are 45. 45 ప్లస్ 2
47 లో మరలా ఎన్ని 16s ఉన్నాయో చూడాలి. ఓకే, 16 3s are 48, కాబట్టి 2 times మనకి సబ్ట్రాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో 47 లో 32 తీస్తే ఎంత, సేమ్ మరలా 15 వస్తుంది, అంటే ఎఫ్ అన్నమాట. దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ ఎఫ్. దెర్ఫోర్ ఎఫ్ ఇక్కడ రాయండి. ఈ 2 అనేది క్యారీ, కాబట్టి క్యారీ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ఇక్కడే యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకు 9 తో యాడ్ చేసేసాను, 9 తో కదా మల్టిప్లై చేస్తుంది, కాబట్టి 9 5s కాబట్టి చేసింది. ఇక్కడ నెక్స్ట్ డిజిట్ కి పైన క్యారీ వేశాను. నెక్స్ట్ 9 into 8 అంటే 90 ప్లస్ 2 92 అవుతుంది. ఓకే, 92లో 16 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందో చూద్దాము. 16 5s 80 అవుతుంది. ఓకే, 16 5s are 80 అవుతుంది. 80 16 6 తీసుకున్నాను అనుకోండి 96 అవుతుంది. సో 96 పోతుంది కాబట్టి 80, ఓన్లీ 5 times మాత్రమే. సో 80 పోతే 12 ఉంటుంది రిమైనింగ్. సో రిమైనింగ్ 12 ఉంటుంది అంటే వాట్ ఇస్ ద ఈక్వలెంట్ వాల్యూ, సి. కాబట్టి సి అనేది ఇక్కడ వేశాను నేను. ఈ 5ని క్యారీ కాబట్టి నెక్స్ట్ డిజిట్ కి పైన 5 వేశాను. నెక్స్ట్ 9 తో 2ని మల్టిప్లై చేస్తున్నాను. 9 2s are 18, 18 ప్లస్ 5, ఓకే 23 వస్తుంది. 18 ప్లస్ 5 అంటే 23. సో 23లో ఎన్ని 16s ఉన్నాయో చూడాలి. 16 ఇంటూ ఓన్లీ 1 టైం మాత్రమే ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాల్యూ, 7 వస్తుంది. కాబట్టి 7 ఇక్కడ వేసాను. 1 మాత్రమే ఉంది కాబట్టి 1 క్యారీ ఇక్కడ వేసాను. ఇంకా ఫర్దర్ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 1 ఇక్కడ వేసేసాను. నెక్స్ట్, సో దిస్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా మనం క్యారీస్ ని రిమూవ్ చేసేసేయాలి. ఓకే, మళ్ళా సితో చేయాలి. సి అంటే ఎంత, 12. 12 4s are 48. 48 కూడా మనకి హెక్సాడెసిమల్ కాదు కాబట్టి 16 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందంటే 16 3s are 48, కాబట్టి 0 వచ్చేసింది రిజల్ట్. కాబట్టి 0 ఇక్కడ పెట్టాను. 3 అనేది క్యారీ కాబట్టి 3 అనేది ఇక్కడ వేసాను. ఓకే, నెక్స్ట్ సి ఇంటూ 5 అంటే 12 5s are 60, 60 ప్లస్ 3 63. therefore 63లో మళ్ళా 16 ఎన్నిసార్లు వెళ్తుందంటే 16 4 తీసుకున్నాను అనుకోండి 64, కాబట్టి 16 2s తీసుకోవాలి నేను. 16 3 తీసుకోవాలి అంటే 48. 63లో 48 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5 వచ్చింది, 15 వచ్చింది. అగైన్ 15 అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి ఎఫ్ వస్తుంది. ఓకే, కాబట్టి ఎఫ్ అనేది ఇక్కడ వేసాను. ఎన్నిసార్లు హౌ మెనీ టైమ్స్ సబ్ట్రాక్ట్ అయిందంటే 3 times సబ్ట్రాక్ట్ అయింది, కాబట్టి 3 వచ్చేసి క్యారీ అవుతుంది. 3 క్యారీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిని, ఓకే దిస్ ఈజ్ సి ఇంటూ ఏ. ఓకే, ఏ అంటే 10, ఇక్కడ 10 ఇంటూ 12 అంటే 120, 120 ప్లస్ 3 అంటే 123, ఇక్కడ మనం 123. సో కేర్ఫుల్ గా మనం ప్రతి స్టెప్ ను కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే హెక్సాడెసిమల్లో కొంచెం కాంప్లికేటెడ్ గా మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో 123 కాబట్టి 16 మళ్ళీ అగైన్ ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందో చూద్దాము. 8 తీసుకున్నాను అనుకోండి, సపోజ్ 8 6s are 48. ఓకే, 8 1s are అంటే 128 వచ్చింది. 8 తీసుకోవటం అనేది కాబట్టి 7 times తీసుకోవచ్చు. ఓకే, 7 times తీసుకుంటే ఎంతండి, 16 ఇంటూ 7 42, సో 112. సో 112 కాబట్టి 123లో 112 తీసేయండి, ఎంత వస్తుంది, 1 1 11 వస్తుంది. ఓకే, 11 అంటే ఈక్వలెంట్ ఎంత, బి అన్నమాట. ఓకే, సో ఇక్కడ బి వేసేసాను. ఇక్కడ 7 అనేది నాకు క్యారీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సి 12 ఇంటూ 2 24, 24 ప్లస్ 7 31 వస్తుంది. ఓకే, 31 కూడా హెక్సాడెసిమల్ కాదు కాబట్టి మరలా నేను కన్వర్ట్ చేయాల్సిందే కంపల్సరీ. సో 31లో ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుంది 16 అంటే ఓన్లీ 1 టైం మాత్రమే అవుతుంది, కాబట్టి 16 ఇంటూ 1. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి 15 అవుతుంది. 15 అంటే ఎఫ్. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఇక్కడ వేసాను. ఈ 1 అనేది క్యారీ కాబట్టి ఈ 1ని లెఫ్ట్ సైడ్ వేసేసాను. సో ఇంకా తర్వాత ఫర్దర్ మల్టిప్లికేషన్ ఏది కాబట్టి ఆ 1 యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇంకా మల్టిప్లికేషన్ అనేది అయిపోయింది, ఈ క్యారీస్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సో 3 digits తో మల్టిప్లికేషన్ చేసేసాము. ఓకే, నెక్స్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు అగైన్ మరలా మనం సేమ్ జాగ్రత్తగా యాడ్ చేసేటప్పుడు కూడా సమ్ గాని హెక్సాడెసిమల్ డిజిట్ కాకపోతే అగైన్ వి వాంట్ టు కన్వర్ట్ ఇంటూ హెక్సాడెసిమల్ డిజిట్ బై సబ్ట్రాక్టింగ్ ది నంబర్ ఆఫ్ 16s. ఓకేనా, సో సి అనేది యాజ్ ఇట్ ఈస్, దిస్ ఇస్ హెక్సాడెసిమల్ డిజిట్. క్లియర్. నెక్స్ట్ ఎఫ్ అంటే 15, 15 ప్లస్ 4 అంటే 19 వస్తుంది. సో 19లో ఎన్ని 16s ఉన్నాయి అంటే 16 ఇంటూ 1 ఉంది కదా, దేర్ఫోర్ 3 ఉంటుంది. డిఫరెన్స్ వచ్చేసి 3 ఉంటుంది కాబట్టి
3 వచ్చేసి ఇక్కడ రాస్తాము. 1 క్యారీ కాబట్టి 1 అనేది నెక్స్ట్ డిజిట్స్కి యాడ్ అవుతుంది. ఈ మీన్స్ 14. ఓకే, 14 ప్లస్ 15, ఎఫ్ అంటే 15 ప్లస్ 1. సో ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. దిస్ ఇస్ 30 అవుతుంది. సో 30 కూడా హెక్సాడెసిమల్ డిజిట్ కాదు కదండి. కాబట్టి 30లో కూడా సేమ్ మళ్ళా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1 టైమే పోతుంది. సో ద రిమైండర్ ఈస్ 14. 14 అంటే ఈ ఈక్వలెంట్ వాల్యూ ఆల్ఫాబెట్ ఈస్ ఈ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఈ రాస్తున్నాను. ఓకే, క్యారీ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి క్యారీ ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ 7 ప్లస్ సి అంటే సి అంటే 12 అంటే 19. 19 ప్లస్ 15 ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుంది? 6 అంటే 15, 35 అవుతుంది. సో 35లో 16 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అవుతుందంటే 2 టైమ్స్ అవుతుంది. సో 16 2 32 కాబట్టి దట్ డిఫరెన్స్ ఇస్ 3 అవుతుంది. సో 3ని ఇక్కడ రాశాను, 2ని ఇక్కడ దీని క్రింద నెక్స్ట్ డిజిట్స్కి రాశాను. నెక్స్ట్ 7 ప్లస్ బి అంటే 11. 11 ప్లస్ 7 అంటే 18. 18 ప్లస్ 2 అంటే 20. 20 కూడా హెక్సాడెసిమల్ కాదు కాబట్టి మరలా కన్వర్ట్ చేయాల్సింది. 16 ఇంటూ 1 వేసాను, ద డిఫరెన్స్ ఈజ్ 8 అవుతుంది. కాబట్టి 8 అనేది ఇక్కడ వేసాను, 1 ఈజ్ ది క్యారీ అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ ఎఫ్ అంటే 15 ప్లస్ 1 16 ప్లస్ 1 17. కాబట్టి 17లో మరలా నేను 16 1స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ద డిఫరెన్స్ ఈజ్ 1 వస్తుంది. సో 1 ఇక్కడ వచ్చింది, క్యారీ 1 విల్ బి 1 హియర్. 1 ప్లస్ 1 అనేది 2 కాబట్టి నో నీడ్ టు సబ్ట్రాక్ట్ 16 ఎందుకంటే ఇట్ ఈస్ ఏ హెక్సాడెసిమల్. ఇట్ ఈస్ హెక్సాడెసిమల్ డిజిట్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ డెసిమల్ పాయింట్ ఒకటి పెట్టాలి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? ఫ్రమ్ రైట్ సైడ్ ఎల్ఎస్బి నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 2 డిజిట్స్ తర్వాత ఉంది. కాబట్టి రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసి 2 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెడితే చాలు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ది given to hexadecimal numbers. ఓకే, సో మీరు హెక్సాడెసిమల్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ దగ్గరగా పెట్టుకోండి. అప్పుడు కొంచెం స్పీడప్ అవుతుంది మీకు ప్రాసెస్ అనేది, ఆ మల్టిప్లికేషన్స్ అన్ని కూడా. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ కూడా మీరు జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఇలా మార్జిన్ సైడ్ కానీ చేసుకుంటేనే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్. అదర్వైజ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ది రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఈ హెక్సాడెసిమల్ ఆక్టల్ మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు డిఫరెంట్ నంబర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా కాన్సెప్ట్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేయండి చాలు. దెన్ యూ విల్ గెట్ ది కాన్ఫిడెంట్, రైట్? థ్యాంక్ యూ. మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కాబట్టి దాని మీద ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో తెలుగు వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు రీచ్ అవ్వాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.